హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ డెవలప్ చేసిన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ సిస్టమ్ని నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ కాల్వరీ క్లాస్ సబ్మెరైన్లో ఫిట్ చేయబోతుంది. ఐఎన్ఎస్ కాల్వరీ నెక్స్ట్ ఇయర్ రీఫిట్కి వచ్చాక సబ్మెరైన్ని సగానికి కట్ చేసి ఏఐపీ సిస్టమ్ని మధ్యలో ఫిట్ చేయాల్సి ఉంది. తర్వాత కొన్ని ట్రయల్స్ జరిపి మిగిలిన 5 సబ్మెరైన్స్లో వరుసగా ఫిట్ చేస్తారు. ఎన్నో సంవత్సరాల డిలేస్ తర్వాత నేవీ P-75I డీల్ జరుగుతుందని ఒక హోప్నిచ్చింది. వాటితో పాటు ప్రజెంట్ సర్వీస్లో ఉన్న అడ్వాన్స్డ్ కాల్వరీ క్లాస్ సబ్మెరైన్స్లో కూడా ఏఐపీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తే ఇండియన్ నేవీ సబ్మెరైన్ ఫ్లీట్ కేపబిలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ సిస్టంతో సబ్మెరైన్స్ కొన్ని వారాల పాటు సముద్రం అడుగునే శత్రువులు గుర్తించకుండా ఉండగలవు. చైనా కూడా పాకిస్తాన్కి ఏఐపీతో సబ్మెరైన్స్ని బిల్డ్ చేస్తుంది. ఇలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ఇండియన్ సబ్మెరైన్స్కి కూడా ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా అవసరం. ఫైనలీ డిఆర్డిఓ జొరావార్ లైట్ ట్యాంక్ని పబ్లిక్కి బయటపెట్టింది. జనవరిలో ట్రయల్స్ మొదలయ్యాక 6 నెలల తర్వాత బయటపెట్టింది. ఇప్పుడు మైదానాలతో మొదలుపెట్టి లడాక్ లాంటి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో కూడా ట్రయల్స్ని జరపడానికి డిఆర్డిఓ ప్రిపేర్ చేస్తుంది. 2027కి ఈ ట్యాంక్ డిప్లాయ్మెంట్కి రెడీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డిప్లాయ్మెంట్కి రెడీ అవ్వగానే 59 ట్యాంక్స్ని ఆర్మీ ఆర్డర్ చేయాలి. మిగిలిన 295 ట్యాంక్స్ టెండర్లో ఈ ట్యాంక్ ప్రైవేట్ ఇండస్ట్రీ నుండి వచ్చే ఇంకొన్ని ట్యాంక్స్తో పోటీ పడాలి. 59 ట్యాంక్స్కి రిజర్వేషన్ ఇచ్చిందంటే అర్జెన్సీ అలాంటిది. డిఆర్డిఓ ఎల్ఎన్టీతో కొలాబరేట్ అయ్యి కేవలం 2 ఇయర్స్ రికార్డ్ టైంలోనే ఈ ట్యాంక్ని డెవలప్ చేసింది. దీన్ని ఫాస్టెస్ట్ డెవలప్మెంట్గా కూడా చెప్తున్నారు. హిమాలయస్లో ఎత్తైన పర్వతాలు ఎక్కేటప్పుడు అలాగే నదులను క్రాస్ చేసేటప్పుడు హెవియర్ ట్యాంక్స్ కంటే ఈ లైట్ ట్యాంక్స్ అనేవి తేలిగ్గా మూవ్ అవ్వగలవు. హెవియర్ ట్యాంక్స్ 40 to 70 టన్స్ మధ్య వెయిట్ ఉంటాయి. అయితే చైనా 35 టన్స్ వెయిట్తో 105 mm గన్తో టైప్ 15 ట్యాంక్ని ఆల్రెడీ డిప్లాయ్ చేసింది. అయితే ఆర్మీ 25 టన్స్ ట్యాంక్ కావాలంది. వెయిట్ తక్కువ ఉన్న జొరావార్ ట్యాంక్కి కూడా 105 mm మెయిన్ గన్గా ఉంది. రిమోట్ కంట్రోల్ వెపన్ సిస్టంతో పాటు పక్కన డ్రోన్ లాంచర్ కూడా ఉంది. కాబట్టి జొరావార్ ట్యాంక్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్తో పాటు డ్రోన్స్ ద్వారా లాంగ్ డిస్టెన్స్లో థ్రెట్స్ని ముందుగానే గుర్తించి రెస్పాండ్ అవ్వగలదు. కొన్ని లేటెస్ట్ ట్యాంక్స్ ఆర్మర్డ్ వెహికల్స్కి ఇలా డ్రోన్ లాంచర్స్ని ఫిట్ చేస్తున్నారు. అలాగే యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని కూడా ఈ ట్యాంక్ కోసం డెవలప్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు 2 డే విజిట్ కింద రష్యాలో ల్యాండ్ అయ్యారు. అయితే ఈ విజిట్లో Su-57 సేల్ గురించి డిస్కస్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. చైనా J-20 స్టెల్త్ ఫైటర్స్ని పెద్ద సంఖ్యలో డిప్లాయ్ చేసింది. ప్లస్ పాకిస్తాన్ కూడా అప్కమింగ్ J-31 స్టెల్త్ ఫైటర్స్ని కొంటామని ప్రకటించింది. పాకిస్తాన్ కూడా ఇండియా కన్నా ముందే 5th జనరేషన్ జెట్స్ని డిప్లాయ్ చేయబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియా 5th జనరేషన్ జెట్ని కొనాలని మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే F-35ని అమ్మడానికి అమెరికా సిద్ధంగా లేదు. MRFAలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటి వాటికి ఒప్పుకోవడం వల్ల 114 జెట్స్ని కొనడం కుదరకపోతే లిమిటెడ్ నెంబర్స్లో ఈసారి 5th జనరేషన్ జెట్స్ని కొంటే టెక్నాలజికల్ ఎడ్జ్ ఉంటుందని ఇంతకుముందు పార్లమెంట్ కమిటీ కూడా సలహా ఇచ్చింది. కానీ రష్యా నుండి Su-57ని కొంటే శాంక్షన్స్ని అవాయిడ్ చేయడానికి కూడా మంచి స్ట్రాటజీని వాడాల్సి ఉంటుంది. విజిట్ అయ్యేలోపు అలాంటి డిస్కషన్ ఏదైనా జరిగితే బయటకు వస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.